నమస్తే అందరికీ. నేను మీ భవానీ నాయక్‌ని అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవానీ నాయక్ 01. ఈ రోజు వ్లాగ్‌లో నాతో పాటు అమ్మ కూడా వచ్చారనమాట. సో రీసెంట్లీ అమ్మ మైసూర్ వచ్చారు. ప్రతిసారి అమ్మ ఇక్కడికొచ్చారు అనే హ్యాపీనెస్ కంటే ఇక్కడికొచ్చిన తర్వాత తను ఫేస్ చేసే హెల్త్ ఇష్యూసే నాకు చాలా బాధగా అనిపిస్తాయి. సో ఈ రోజు వ్లాగ్‌లో అమ్మకైతే హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నాను అండ్ అక్కడి నుంచి నా ఫోన్ చిన్న ప్రాబ్లం వచ్చిందనమాట. సో అసలు అదేంటో తెలుసుకుందామని చెప్పేసి ఫోన్ కూడా చూపించుకుంటున్నాను. చూద్దాము. సో ఈరోజు మా డే ఎలా గడిచిందో ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. అండ్ వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. సో ప్రతిసారి అయితే నేను హరానే కనిపిస్తాం కదా, ఈసారి మాత్రం కొత్త పర్సన్ ఏం కాదు, అందరికీ తెలిసిన పర్సనే మీకు. అమ్మ అయితే మైసూర్ వచ్చారనమాట. సో ఆల్రెడీ 3 days అయిపోయింది అమ్మ ఇక్కడికి వచ్చి. కానీ ఇక్కడ వెదర్ అయితే తెలుసు కదా, చాలా కూల్గా ఉంటుంది. సో వెదర్ చేంజ్ అవ్వడం వల్ల అమ్మ కొంచెం హెల్త్ ఇష్యూతో బాధపడుతుందనమాట. అందుకని ఈరోజు అమ్మనైతే హాస్పిటల్కి తీసుకెళ్దామని అనుకుంటున్నాము. హర కొంచెం చిన్నగా ఉన్నప్పుడు, అంటే తన స్కూల్ స్టార్ట్ అవ్వక ముందు నేను ఒక 2 monthsకో 3 monthsకో హైదరాబాద్ వచ్చేదాన్ని. ఒక 1 week ఉండేదాన్ని, మళ్ళీ రిటర్న్ వచ్చేసేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు అలా కాదు. హర స్కూల్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మస్తు బిజీ కూడా అయిపోయారు. ఒకవైపు స్కూల్, ఇంకొక వైపు ట్యూషన్, నెక్స్ట్ ఇంకా తను ఆడుకోవటం. సో కొంచెం టైం షెడ్యూల్ అనేది చేంజ్ అయిపోయిందనమాట. అందుకే ఇప్పుడు అమ్మ వీలు కుదిరినప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ప్రెసెంట్ అయితే అమ్మ ఇక్కడికి రావడానికి ఒక రీజన్ కూడా ఉంది. అదే లాస్ట్ టైం మన July 13th ఉండే కదా, మండే. ఆ రోజైతే లక్కీలీ అమ్మ శ్రీకాళహస్తి వెళ్ళారు. ఇంకా అక్కడ స్వామివారికి అభిషేకం, అర్చన, పూజలు చేయించారు. సో డైరెక్ట్గా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారనమాట. మా కోసం ప్రసాదం, స్వామివారికి చేయించిన అభిషేకం చేయించిన గంధం అవన్నీ తీసుకొని వచ్చారు. అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ మాత్రం చాలా వరకు వెదర్ అనేది చేంజ్ అయిపోయిందనమాట. సో దానివల్ల తనకి హాఫ్ సైడ్, అంటే 1 side హెడేక్ లేదా అది డెంటల్ ఇష్యూ అర్థం కావట్లేదు. ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డెంటల్ దగ్గరికి వెళ్దాము. అక్కడ ఏం చెప్తారో విన్న తర్వాత నెక్స్ట్ ఇంకా హెడేక్కి సంబంధించి డాక్టర్ దగ్గరికి వెళ్దామని అనుకున్నాము. అందుకే ఇప్పుడు మాత్రం అపోలోకి అయితే వెళ్తున్నాం అనమాట. సో లాస్ట్ టైం నాకు కూడా ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్తే నాకు ఆ ట్రీట్మెంట్ బాగా నచ్చింది. సో ఇక్కడ బాగా చూస్తారు, ఒకసారి నువ్వు కూడా చూయించుకో అని చెప్పేసి అక్కడికైతే తీసుకెళ్తున్నాము. నార్మల్గా మనకి ఏదైనా చిన్న ఇష్యూ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ అవుతాం కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ అదే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాము. అలా కాకుండా మనకి ఏ ఆర్గాన్తో ఇష్యూ ఉందో దానికి సంబంధించిన డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నాకైతే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. అమ్మ డెంటల్ ఇష్యూ చెప్తుందో నాకు మైగ్రేన్ ప్రాబ్లం చెప్తుందో అర్థం కావట్లేదు. అందుకని ఫస్ట్ అయితే డెంటల్ దగ్గరికి వెళ్దాము. అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత హెడేక్కి సంబంధించి డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. నేను ఆల్రెడీ బిఫోర్ డేనే కాల్ చేసేసి అపాయింట్మెంట్ తీసేసుకున్నాను. అయితే డాక్టర్ చెకప్ చేశారు. ఫైనల్లీ ఏంటంటే క్యావిటీ ఇష్యూ ఉందంట. సో చిన్నదే ఉంది, కానీ ఫిల్లింగ్ చేయించుకుంటే బెటర్ అని చెప్పారు. అండ్ అమ్మ కూడా ఫిల్లింగ్ ఒప్పుకుందనమాట. సో ఇంకా ఫైనల్లీ అయితే ఇప్పుడే చేయించుకొని వెళ్ళిపోదాము, మళ్ళీ ఎందుకు డిలే చేసుకోవడము. అండ్ ఇప్పుడు పైగా రెయినీ సీజన్, ఇంకొంచెం పెయిన్ ఉన్నా చాలా ఎక్కువగా అనిపిస్తుంది. సో ఇప్పటికే అది చాలా ఎక్కువ పెయిన్ ఉందంట. సో అందుకని ఫిల్లింగ్ అయితే చేయించుకున్నాము. ఈ పెయిన్ మాత్రం చాలా సివియర్గా ఉంటుంది. ఎందుకంటే సేమ్ పెయిన్ని నేను కూడా కొన్ని మంత్స్ కింద అనుభవించాను. సో దాన్ని బేర్ చేయడం కంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడమే బెటర్. ఏదో మూవీలో లోపల సర్జరీ జరుగుతుంటే బయట టెన్షన్గా తిరుగుతారు కదా, అటు ఇటు అలా తిరుగుతుందనమాట ఈ హెర వాళ్ళ అమ్మమ్మ కోసం. అంత పెద్ద ఇష్యూ ఏం కాదు, జస్ట్ నార్మల్ చిన్న ఇష్యూ అనమాట. సో కంగారు పడాల్సింది ఏం లేదు. ఫిల్లింగ్ అయితే అయిపోయింది, బాగానే ఉంది, కానీ ప్రాపర్గా క్లోజ్ అవ్వట్లేదంట. ఎందుకంటే ఇప్పుడే జరిగింది కదా, సో కొంచెం టైం పడుతుంది అని చెప్పాను. ఒక 1-2 days అయితే వెయిట్ చేయమన్నారు. కానీ సివియర్గా మళ్ళీ ఏదైనా పెయిన్ రావటం ఉంటే మీరు ఇమీడియట్గా తీసుకొని రండి అని చెప్పారనమాట. సో ఇప్పుడైతే ప్రెజెంట్ అమ్మ బాగానే ఉంది. చూద్దాం తర్వాత ఏమైనా ఉంటే, మళ్ళీ దగ్గరలోనే ఉన్నాం కదా, మళ్ళీ విజిట్ చేయొచ్చులే అనుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేమైతే డిఆర్సీకి దగ్గరలోనే ఉన్నాము. సో ఇక్కడికి వచ్చామన్నమాట. నా ఫోన్ యాక్చువల్లీ వీడియో తీసుకుంటున్నాను, కానీ నాకు ఎందుకో కొంచెం క్లారిటీ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఈ ఐఫోన్లో. అసలు ఐఫోన్కి సంబంధించిన షోరూమ్స్ ఎక్కడ ఉన్నాయి దగ్గరలో అని సర్చ్ చేస్తే తీరా ఈ డిఆర్సీ దగ్గరలో ఉంది అని చెప్పారు. సో ఇంకా అందుకే ఇక్కడికైతే వచ్చాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటో ప్రాబ్లం నాకు తెలుసుకోవాలని, ఎందుకంటే నా ఫోన్స్ 2 నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను.
అవి ఎక్కడ అంత జల్దీ కింద పడటం కానీ, కెమెరా పగిలిపోవడం కానీ అయితే ఏం జరగలేదు. బట్ ఎక్కడో డౌట్ ఉందనమాట. సో ఇలా లోపలికైతే వస్తుండగా ఇక్కడ మొత్తం హోమ్ ఫుడ్స్ అయితే ఉన్నాయి. మంచిగా ఇక్కడ అన్ని హోమ్ ఫుడ్స్ అనమాట. లైక్ పచ్చళ్ళు కానీ, స్నాక్స్ కానీ, కారప్పొడి, పసుపు పొడి అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడైతే నాకేం తీసుకునే ఆలోచన లేదు. ఎందుకంటే రీసెంట్గానే నేను మంత్కి సరిపడా అంతా గ్రాసరీ తెచ్చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఏం తీసుకోవట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా వారైతే ఒకవేళ ఫోన్ మొత్తం ఖరాబ్ అయిపోతే ఏం చేస్తావు, మంచిగా ఒక కొత్త ఫోన్ కొనేసుకో అని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ నాకు ఎప్పటి నుంచో కొత్త ఫోన్ తీసుకో అంటున్నారు. ఆయన కొనిచ్చేటప్పుడు నాకెందుకు ఆ బాధ అనుకున్నాను. కానీ నిజానికైతే నా ఫోన్ అంత జల్దీ ఏం పాడయ్యే ఛాన్సెస్ అస్సలు లేవన్నమాట. సో నేను చెప్పినట్టు నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నాకెందుకో అక్కడ లైటింగ్ ఇష్యూ ప్రాబ్లమే అని అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడికి వచ్చి అయితే అడిగాము అసలు ఏంటి ప్రాబ్లం అంటే, లేదు సర్వీస్ సెంటర్కి వెళ్తే క్లియర్గా తెలుస్తుంది అన్నారు. సో ఇదే 17 Pro అంట. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అయినా అసలు ఏంటో ప్రాబ్లం తెలుసుకోకుండా డైరెక్ట్గా న్యూ ఫోన్ అంటే కష్టం కదా. అది కూడా చిన్న అమౌంట్ అయితే ఆలోచించవచ్చు. అది 1,00,000కి పైగా ఉంది. అది ఇప్పుడు తీసుకునేంత ఛాన్స్ అయితే లేదు. బట్ ఎలాగో వచ్చాం కదా, అసలు ఏంటి ఇందులో ఫీచర్స్ అని చెప్పేసి నేను చెక్ చేస్తున్నాను. నాకైతే బాగుందనమాట. ఐఫోన్ బాగాలేదని ఎవరు చెప్తారు చెప్పండి, అందరూ బాగుందని అంటారు. కానీ కొంచెం ఎక్స్పెన్సివ్. ప్రెజెంట్ అయితే నాకు కొత్త ఫోన్ వద్దు, కానీ ఐఫోన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి అసలు నా ఫోన్ కెమెరాకి ఏంటో ప్రాబ్లం తెలుసుకుందాము. ఎందుకంటే వ్లాగింగ్ పర్పస్కి నేను ఆల్రెడీ సామ్సంగ్ గ్యాలక్సీ S24 అయితే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చేసేదేం లేదనమాట అంత అర్జెంటుగా. సో ఎలాగో వచ్చాం కదా, ఏదైనా మూవీ చూసి వెళ్దామని అనుకున్నాము. తీరా చూస్తే లెనిన్ మూవీ మాత్రమే ఉంది. అది ఆల్రెడీ చూసేసాము, చాలా బాగుంది. సో ఇంకా వేరే ఆప్షన్స్ అయితే ఏం లేవన్నమాట. సో మేము ఎప్పుడైనా వస్తే తెలుగు మూవీస్కే వస్తాము. ఇంకా వేరేదేం లేనందున డ్రాప్ అయితే అయిపోయాము. అండ్ ఇక్కడికి వచ్చేసి పక్కనే వడాపావ్ ఒక స్టాల్ ఉంది. ఇక్కడైతే చాలా బాగుంటుందంట టేస్ట్. ఫస్ట్ టైం వచ్చాము, ట్రై చేస్తున్నాం అనమాట. వడాపావ్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నాము. నిజానికి టేస్ట్ అయితే చాలా బాగుంది. అమ్మకైతే ఒక 1 అవర్ వరకు వాటర్ ఏం తాగొద్దు, నెక్స్ట్ ఇంకా తర్వాత నుంచి నార్మల్ ఫుడ్ తీసుకోవచ్చు అన్నారు. సో తను కూడా కొంచెం ట్రై చేసింది అనమాట తినడానికి. బట్ ఎక్కడో కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుందంట. ఎంత వడాపావ్ స్టాల్ అయినా పావ్ బాజీ ఉంటుందని అనుకున్నాను, కానీ అక్కడ అదైతే అవైలబుల్ లేదంట. అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా రిక్వైర్మెంట్కి తగ్గట్టే స్పైసీ కూడా కొంచెం తగ్గించి ఇచ్చారు. కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కొంచెం వడాపావ్ తిన్నాక ఇంకా ఐస్ క్రీమ్ చూసాకైతే ఆగలేకపోయాను, తినాలనిపించింది. అవును, వెదర్ అయితే కోల్డ్గానే ఉంది, కానీ ఏం చేస్తాను, తినాలనిపించింది అనమాట. అందుకని నేను హరా అయితే తిన్నాము, అమ్మ తినలేదు. ఇంకా అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా ఇది ఐ ప్లానెట్కి అయితే వచ్చాము. ఇదే ఐఫోన్ సర్వీస్ సెంటర్ అంట. అంతా పక్క పక్కనే ఉన్నాయి, అసలు ఎప్పుడు గమనించలేదు. అంతే కదా, దేని గురించి అయినా అవసరం అయితేనే దాన్ని వెతుక్కుంటూ వెళ్తాము. సో ఇప్పుడు నాకైతే దీని అవసరం వచ్చింది. ఇక్కడికి వచ్చి చూపిస్తేనేమో ఫోన్ అంతా క్లియర్గానే ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నారు. అసలు నాకేంటి ప్రాబ్లం అని అడిగారు ఆ ఫోన్తో. నేను చెప్పాను లైక్ ఫోన్ కొంచెం క్లారిటీ అనేది మిస్ అవుతుందేమో అని చెప్పేసి. సో కొన్ని కెమెరా సెట్టింగ్స్ చేసుకోండి అండ్ ఫోన్ని అప్డేట్ చేసేయండి అన్నారు. అంతే తప్ప ఫోన్లో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఫోన్ చాలా బాగుంది అని చెప్పారనమాట. ఇంకా నాకు అర్థం కాలేదనమాట. ఒకటే పాయింట్ స్ట్రైక్ అయింది, మేబీ లైటింగ్ ఇష్యూ ఉండొచ్చు. ఒకవేళ వెదర్ చేంజ్ ఉన్నా అది లైటింగ్ మీద ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పారనమాట. సో ఓకే ఫైన్, అదొకటి కరెక్షన్ చేసుకుంటాను, అది అబ్జర్వ్ చేస్తాను నెక్స్ట్ టైం. సో ఇక్కడ కూడా ప్రాబ్లం సాల్వ్ అయినట్లే. ఇక నుంచి కొత్త ఫోన్ కొనుక్కోవాలనే ఆలోచన తగ్గించుకుంటే బెటర్ అనుకుంటా. అయితే ఇంకేంటి మరి, ఈ రోజుకైతే ఇదే వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరో వీడియోలో కలుసుకుంటాను. అప్పటి వరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ కలుద్దాం, బాయ్.